టాలీవుడ్లో మళ్ళీ భారీ మల్టీ స్టారర్కి తెరలేవనుందా? ఎవరు ఊహించని కాంబినేషన్ సెట్ కాబోతుందా అంటే అది నిజమే అని అంటున్నారు ఫిల్మ్ నగర్ తమ్ముళ్ళు. ఇంతకీ ఎవరా కాంబినేషన్, ఆ సినిమా ఏంటా అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఇంకా ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రాజమౌళి తీస్తున్న బాహుబలి పార్ట్ 2 సినిమా పూర్తిగా వస్తుండడంతో తారక్ మరోసారి జక్కనతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే ఇప్పటికే పూరి జగన్నాథ్ చెప్పిన కథలో మల్టీ స్టారర్ ఉండటం. అది ప్రిపేర్ చేయడానికి పూరి మరింత సమయాన్ని అడిగాడట. ఇక ఒక్కంతం వంశీ చెప్పిన కథలో మార్పులు చేర్పులు కోరుకున్న తారక్ ఆ సినిమాని కూడా ఓకే చేయలేదు. ఇప్పుడు మరి మల్టీ స్టారర్ ఎవరితో చేయబోతున్నాడు అంటే అది ఖచ్చితంగా పూరి జగన్నాథ్ సినిమానే అని చెప్తున్నారు అందరూ. ఎందుకంటే పూరి జగన్నాథ్ చాలా స్పీడ్గా ఎటువంటి కథనైనా రెడీ చేసేస్తాడని, ఇక సినిమా స్టార్ట్ చేయడమే ఆలస్యమని చెప్తున్నారు విశ్లేషకులు. మరి తారక్ సినిమాలో మరో హీరోగా నటించేది నారా రోహిత్ అని చెప్తున్నారు అందరూ. ఎందుకంటే నారా రోహిత్ ఇప్పుడు సినిమాలపై సినిమాలు చేస్తూ జనాల్లోకి చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అంతేకాదు క్యారెక్టర్కి తగ్గట్లుగా తన బాడీ లాంగ్వేజ్ని మార్చుకుంటున్నాడు. జో అచ్యుతానంద సినిమాతో సూపర్ హిట్ని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటే వెంటనే ఒప్పేసుకున్నాడట. అందులోనూ నటించేది జూనియర్ ఎన్టీఆర్తో కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పాడట. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి ఎక్కడ చూసినా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నారా రోహిత్ విలన్గా నటిస్తున్నాడా లేదా పాజిటివ్ రోలా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కూడా దీపావళి వెళ్ళిన తర్వాత అఫీషియల్గా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఒక విజువల్ వండర్ సినిమాకి శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. Like and subscribe Eagle Media Works.